నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఫంక్షన్‌కెళ్ళాలి. సో, ఫాస్ట్ కిన్ని పాపని ఎత్తుకొని డిన్నర్ స్కూల్‌లో దింపడానికి వెళ్తున్నాము. కిన్ని పాపని ఈ నుంచి అక్కడికి ఎండలో తీసుకుపోయేసరికి మా పని ఫసక్. ఎండ కొడుతుందని క్యాబ్ పెడితే అస్సలు ఉంచుకోవట్లే. ఈలోపు డిన్నర్‌కి బాయ్ చెప్పి వచ్చేసినామన్నమాట. తర్వాత వాళ్ళ మేడం ఇట్లా వీడియోలు మంచిగా స్వీట్ కార్న్ తింటుండు. ఇలాంటి మంచి స్కూల్‌లో మనం వేరే వాళ్ళ దగ్గర వదిలేసినప్పుడు మంచిగుంటుండే అని తెలుస్తే అసలు ఆ వైబే వేరుంటది. నాకైతే అసలు ఫుల్ భయమేస్తది డిన్నర్‌ని ఎక్కడికన్నా పంపియాలన్నా. ఇప్పుడు స్కూల్‌లో కదా ఎలా ఉంటుండో, ఏడుస్తుండో లేదో అని మంచిగా ఆడుకుంటుండు గుడ్ బాయ్ లాగా. ఏం ఏడవలేదు. ఇంటికి వచ్చేసాక ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయినా అనమాట. బాత్ చేసి ఇక పూజ చేస్తున్నా. ఫ్రైడే కదా, ఇంతకుముందు ఎవ్రీ ఫ్రైడే నేను పూజ చేసి నీసు తినకపోయేదాన్ని. కానీ ఇక మధ్యలో కిన్ని పాప డిన్ను వచ్చేసరికి అంత టైం ఉండకపోయేది. ఇప్పటి నుంచి అయినా ఓన్లీ ఫ్రైడే అనే చేద్దాం. పాప కూడా మంచిగా బజ్జి ఉంది. నేను రెడీ అయ్యి మొత్తం సెట్ చేసుకున్న వరకు కొంచెం బజ్జుకోవాలనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువసేపు పడుకోదు. ఇక నేను పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా దేనికైనా ముందే అవుట్ఫిట్స్ అన్ని తీసి రెడీగా పెట్టుకుంటా. లేకపోతే అప్పటికప్పుడు తీయాలంటే నాకు మెంటల్ అవుతుంది, తల తిరుగుతుంది. అసలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అసలు కాసేపు హడావుడి చేసినా నాకు బీపీ లో అవుతుంది. ఇక తర్వాత అయితే నేను హాఫ్ శారీ తీసుకుంటాను. నాకు శారీ కట్టుకోవడం రాదు. మేము వెళ్ళేది శారీ ఫంక్షన్కి. ఇక శారీ కట్టుకోవడం రాక చేసేది ఏం లేక హాఫ్ శారీ తీసుకున్నా. ఇది అసలు ఎప్పుడు వేసుకోలే, ఒకసారి వేసుకున్నా. ఈ బ్లౌజ్ వచ్చేసి నా పతానం బ్లౌజ్ అనమాట. పతానానికి వేస్తారు కదా ఆ బ్లౌజ్. దాని మీదకి మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ మొత్తం లూజ్ ఉంది. ఇక అందుకోసం అని ఇది వేసుకుంటున్నా, కొంచెం హెవీగా కూడా ఉంటుందని. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ సెట్ చేస్తున్నా. నా దగ్గర జ్యువెలరీ చాలా కలెక్షన్ ఉంది. మీకు ఎవరికైనా జ్యువెలరీ హాల్ కావాలంటే కమెంట్ చేయండి. చాలా కొన్ని ఆన్లైన్లో తీసుకున్నా, మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో. నెక్స్ట్గా కొంచెం ఫ్యూచర్లో ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇంకా తర్వాత అయితే ఒక జ్యువెలరీ సెట్ చేసుకున్నా. ఇన్ని ఉంటాయి, ఏది పెట్టుకోవాలో అర్థం కాదు. అందుకోసం ఒకటే ఉండాలి. అప్పుడైతే ఆ ఒకటే పెట్టుకుంటా. ఈలోపు కిన్ని పాపకు కూడా క్లిప్స్, ఆమెకు కూడా ఇప్పుడు నాకెన్ని బాక్సెస్ అయినాయి, తనకు కూడా అన్ని బాక్సెస్ అయినాయి. క్లిప్స్కి సపరేట్, చైన్స్కి సపరేట్. కిన్ని పాపకి లంగా అనుకున్నా, లంగా జాకెట్ అనుకున్నా కానీ ఫ్రాకే వేసిన. డిన్నుకి కిన్ని పాపకి అందరికి డ్రెస్సెస్ తీసి బ్యాంగిల్స్ అని రెడీ చేసిన. ఈలోపు కిన్ని పాప లేవలేదు. ఇంకా మంచి ఇంగ్లీష్ సినిమా ఒకటి వేసిన. నాకు ఇంగ్లీష్ సినిమా అంటే పిచ్చి అసలు. అందులో అడ్వెంచర్ మూవీస్, ఏ సినిమాలు చూడను కానీ అడ్వెంచర్, ఫ్యాంటసీ ఆ మూవీస్ చాలా చూస్తుంది. ఫస్ట్ తెలుగు సినిమాల కంటే అసలు ఇంగ్లీష్ సినిమాలే ఎక్కువ అవుతాయి నా పెళ్ళైన కాంచి. ఇక వస్తుంటే అసలు రియలిస్టిక్గా అనిపిస్తుంది. పోతుందా ఇక డాడీ ఇంటికి పోదాం పా. ఏది ఇంకా అయిపోలే, రావా ఇంటికి? ఇది మళ్ళీ రేపు వచ్చి ఆడుకుందో ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది డాడీ. అందరు తీసుకుంటారా? రేపు వచ్చి ఆడుకుందిలే, ఎవరు తీసుకోర్రా. రా డాడీ, మనం ఇప్పుడు ఫంక్షన్కి పోవాలి దా. డిన్ను ఇంటికి రాడంట, అక్కడనే ఉంటాడంట. వాళ్ళ నాన్న ఫంక్షన్కి వెళ్దాం రా అంటే అప్పుడు వస్తుండు. మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలాంటి ఏడుపు లేకుండా మంచిగా అనిపిస్తుంది. ఈ లోపు అయితే నేను హాఫ్ సారీ వేసుకున్నా. ఎలా ఉంది కలర్? నాకు కొంచెం బ్రైట్ కలర్లు బ్రైట్గా కనిపిస్తాయి. నాకు లైట్ కలర్ కంటే బ్రైట్ కలర్లో ఎక్కువ సెట్ అయితే అనిపిస్తుంది. ఈలోపు పెద్ద టాస్క్ అంటే హెయిర్ అనమాట. ఆ హెయిర్ ఒకటేస్తే ఒకటి పోతుంది, ఒకటేస్తే ఒకటి పోతుంది. మళ్ళీ అది కొంచెం లాంగ్ హెయిర్ కదా, అది సెట్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది. ఇక నాకు స్ట్రైట్ పాపడి తీసి అటు ఇటు రోల్ చేస్తే కొంచెం నా ఫేస్కి మంచిగా ఉంటుంది, ఈ అవుట్ఫిట్కి కూడా బాగుంటుంది అని అట్లా చేసిన. ఇక అటు ఇటు కొంచెం ఒక పాయ తీసుకొని ఇట్లా కొంచెం లేపినట్టు చేస్తే కొంచెం పైకి వస్తుంది అనమాట. అందరు ఏంది అణిగినట్టు ఉంటుంది అంటారు. కొంచెం ఒక పాయ తీసుకొని లేపి తర్వాత ఇంకో పాయ అట్లా అట్లా తీసుకోవాలి. అట్లా తీసుకున్న తర్వాత క్లచ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అలానే లీవ్ చేసుకోవచ్చు, లేకపోతే అల్లుకోవచ్చు. నాది కొంచెం కొద్దిగా లాంగ్ హెయిర్ కదా, అల్లుకున్నా. ఇక ఈ ఎండకి కిన్ని పాపను వేసుకొని అట్లా ఇరబోసుకొని పోవాలంటే నా వల్ల కాదు. ఇక అల్లుకున్న తర్వాత కొంచెం ఇట్లా సెట్ చేసుకోవాలి హెయిర్ని, అప్పుడు కొంచెం మందంగా కనిపిస్తుంది. హెయిర్ అయిపోయినాక ఇయర్ రింగ్స్, జ్యువెలరీ మ్యాచ్ చేద్దామంటే ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. ఎంత లావు ఉన్నాయంటే నా ఫేస్కి అసలు అంత లావు సెట్ కావు. ఇంక ఇప్పుడు కొంచెం బక్కగా అయినా కాబట్టి నా బుగ్గలని లోపల పోయినా కాబట్టి అసలు సెట్ కావట్లేదు. కొంచెం చిన్న చిన్నవి సెట్ అయితే నాకు ఆయన పెద్ద అంత మంచిగా ఏమి అనిపించవు. ఈ తర్వాత అయితే ఇవి పెట్టుకున్న తర్వాత జ్యువెలరీ కూడా వేసుకున్న. జ్యువెలరీ, బ్యాంగిల్స్, నెక్ సెట్స్. ఇవి డిన్ను శ్రీమంతానికి, కిన్ని పాప శ్రీమంతానికి తీసుకున్నా. 500 ఏమో పడ్డది కానీ చాలా బాగుంటాయి. వీటి ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి. ఇక అవి ఇక్కడ లేవు, ఇంటి దగ్గర ఉన్నాయి. ఇక తర్వాత అయితే మొత్తం బ్యాంగిల్స్, వాచ్ పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోయినా అనమాట. మేకప్ వేసుకోవాలి. మేకప్ అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ నార్మల్ మేకప్. కిన్ని పాప నన్ను చూసి
అని అంటుంది. ఇక ఏది చేసినా ఎంత మేకప్ వేసినా కుంకుమ ఉంటే ఆ ఫేస్కి అందమే వేరు. డెఫినెట్గా కుంకుమ పెట్టుకోవాల్సిందే. ఇంకా మ్యారీడ్ అయితే ఇంకా పైన కూడా పెట్టుకోవాలి. ఇది నా అవుట్ఫిట్ ఎలా అని చెప్పండి. ఈ కలర్ నాకు బాగా సెట్ అయ్యింది. నేను కొంచెం వెయిట్ లాస్ అయినాక నా ఫేస్ నాకే మంచిగా అనిపిస్తుంది. మంచి స్ట్రెయిట్గా అయింది, బుగ్గలన్నీ పోయి నీట్గా అనిపిస్తుంది ఫస్ట్. తర్వాత అయితే అందరం స్టార్ట్ అయిపోయినాం. యాజ్ యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా మా ఆయనతో తిట్లు మాత్రం తప్పవు. ఎంతసేపు 3 గంటలు అయింది నువ్వు రెడీ అయ్యబట్టి. 3 గంటలు ఎక్కడేం కాలేదు, హాఫ్ అన్ అవర్ అయిందని నేను అరుస్తాను. నాకు కిన్ని పాపకి లంగా జాకెట్ వేద్దామంటే వాళ్ళ నాన్న కిందికి మీదికి చూసిండు. సర్లే అని డ్రెస్ వేసిన. ఈ డ్రెస్ వేసినా చూస్తాడు, జస్ట్ టీ షర్ట్ పాయింట్ వేసి తీసుకుపోవాలంట. అరే ఏంట్రా బాబు అనుకున్నా. ఇక తర్వాత అయితే వచ్చేసినాం ఫంక్షన్ హాల్కి. కిన్ని పాప అలా ఇంటి ముందు మా నైబర్ అబ్బాయి ఎత్తుకుండు, వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళినాం. మా పెద్దన్నయ్య కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ఫంక్షన్ అయ్యే వాళ్ళ తమ్ముడు మా పెద్దన్నయ్య కోర్ ఫ్యాను. అన్నా రా అన్న అంటే మా అన్నయ్య అంత దూరం నుంచి వచ్చిండు. ఇక అందరం కలిసి వచ్చినాం. ఇంకా మా అన్నయ్యలు వస్తే మా పిల్లల డ్యూటీ మా అన్నయ్యలకే కాబట్టి డిన్ను మొత్తం వాళ్ళ అన్నయ్య చుట్టూ తిరిగిండు. ఇంకా ఫస్ట్ వీళ్ళు ఫంక్షన్కి వచ్చిరో లేరో తినడానికే వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళు తినరాబోండి లేట్ అయ్యేటట్టుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. నేను ఫంక్షన్ దగ్గర ఉన్న. ఫంక్షన్ హాల్కి వస్తే కిన్ని పాపను అస్సలు పట్టుకోలేము. ఫంక్షన్ హాల్ అంతా నాదే అని తిరుగుతుంది. అసలు మామూలుగా కాదు, పట్టుకోవడానికే సగం చికాకులు అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్ను పడుకోండు. ఈలోపు మూవీ కంప్లీట్ కాలే. నా ఒక్క మూవీ మినిమం 1 వీక్ పడుతుంది చూసేసరికి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.